నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగన్మాత ఈశ్వరి మహాదేవి ఆరాధన మహోత్సవాలు జనవరి 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, అనేక పూజాది కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈశ్వరీదేవి మఠాధిపతి శ్రీ 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 వీర శివకుమార్ స్వాముల వారు తెలిపారు. ఈ ఆరాధన మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జగన్మాత శ్రీ ఈశ్వరి మహాదేవి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. ఓం నమో గురుభ్యః. మాతర్భగవతీ దేవి జననీ జ్ఞానదాయిని పరమేశీ జగన్మాతః ప్రసీద మమ ఈశ్వరి. శ్రీమాత గోవిందమాంబా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి వరపౌత్రి శ్రీ గిరిమాంబ గోవిందస్వామి ప్రథమ పుత్రికగా పరమేశ్వరి స్వరూపిణిగా అవతరించినటువంటి జగన్మాత శ్రీ 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 ఈశ్వరీ మహాదేవి 234వ ఆరాధన గురుపూజా మహోత్సవములు శ్రీ శోభకృతనామ సంవత్సరము మార్గశిర బహుళ సప్తమి తేదీ 3/1/2024 నుండి మార్గశిర బహుళ ద్వాదశి 8/1/2024 వరకు ప్రతి సంవత్సరములాగానే ఈ సంవత్సరము కూడా భక్తజనుల సహకారములతో అత్యంత వైభవోపేతంగా కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లాయపల్లి నందు నెలకొని ఉన్నటువంటి శ్రీ ఈశ్వరీదేవి మఠం నందు ఆరాధన గురుపూజా మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు తేదీ 3/1/2024 రాత్రి కలశోత్సవం కలశస్థాపనతో ప్రారంభమై, రెండవ రోజు ఉదయం అశ్వవాహనోత్సవం, రాత్రి హంసవాహనోత్సవంతో, ఇక మూడవ రోజు మార్గశిర బహుళ నవమి జగన్మాత శ్రీ ఈశ్వరీ మహాదేవి సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర సుదినం సందర్భంగా 5/1/2024 శుక్రవారం నాడు అత్యంత వైభవోపేతంగా ఉదయం కలశతీర్థంతో ప్రారంభమై 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాతృమూర్తులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, ఆ తదనంతరం దీక్షాబంధన అలంకరణోత్సవం జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి సన్నిధానం నుండి శ్రీమాతా గోవిందమాంబా వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్య సన్నిధానం వరకు గుడి ఉత్సవంగా అత్యంత వైభవోపేతంగా అనేక మంది మాతృమూర్తుల సమూహముతో కోలాట భజనలతో ఈ దీక్షాబంధన అలంకరణ ఉత్సవం నిర్వహించడం, ఆ తదుపరి మధ్యాహ్నము ద్వారపూజ, తదనంతరము సాయంకాలము తులాభారము, తదనంతరము సహస్ర దీపాలంకరణ సేవ, ఆ రోజు రాత్రికి ఊయల సేవ, తదుపరి సింహవాహన గ్రామోత్సవ కార్యక్రమంతో ఈ ముఖ్య పర్వదినం నాడు ఈ కార్యక్రమాలు పూర్తి కావడం, తదుపరి 6/1/2024 తేదీ రాత్రి పుష్పరథోత్సవ కార్యక్రమం, 7/1/2024 తేదీ నాడు పూర్వపు మఠాధిపతులైన పూజ్య శ్రీ వీరబ్రహ్మయాచార్య స్వాముల వారి ఆరాధన సందర్భంగా ఆ గురుపూజ కార్యక్రమం, చివరిగా 8/1/2024 తేదీ నాడు మహాప్రసాద వినియోగంతో ఈ ఆరాధన మహోత్సవములు ముగించడం జరుగుతుంది. కేవలం ఆంధ్ర ప్రాంతం నుంచే కాకుండా ఇటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతం నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ ఆరాధన గురుపూజా మహోత్సవాలకు విచ్చేయడం, ప్రత్యేకించి అనంతపురం జిల్లా కోస్తా ప్రాంతాలు, వివిధ ప్రాంతాల నుంచి శ్రీ ఈశ్వరి మాత దీక్షాపరులు విశేష సంఖ్యలో ఈ ఆరాధన సందర్భంగా ఇక్కడికి విచ్చేయడం, అమ్మవారికి ఇరుముడి సమర్పణ చేయడం, దర్శించి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహణ పొందుతూ ఉన్నారు. కావున భక్తజనులందరూ కూడా ఈ 234వ శ్రీ ఈశ్వరి మాత ఆరాధనోత్సవంలో కందిమల్లాయపల్లికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరింపకోరుతున్నాము. స్వస్తి, శుభం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.